లోక్సభలో నోట్ల కట్ల వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందనను ఇప్పుడు చూద్దాం. చాలా ఈరోజు పార్లమెంట్లో జరిగింది చాలా దురదృష్టకరం. సభ్యులు వచ్చి డబ్బులు తీసుకొని వచ్చి మాకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా డెమాన్స్ట్రేట్ చేస్తూ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పడం చాలా బాధేస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఈ యొక్క ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గెలవడానికి ప్రధానమంత్రి కానీ యూపీఏ గవర్నమెంట్ కానీ అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా డబ్బులు ఎరేయడం, అదే మరికి బెదిరించడం, అంతేకాకుండా ఎక్కడికక్కడ హార్స్ ట్రేడింగ్ చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎన్నో రోజులు చెప్పాం. అదే మరికి బర్ధన్ గారు అయితే మొదటే చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు, 25 నుంచి 35 కోట్లు ఇస్తున్నారని చెప్పి ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా దేశం మొత్తం ఈరోజు ప్రజాస్వామ్యం అంతా కూడా అపహాస్యమైంది. ప్రపంచంలో పెద్ద డెమోక్రసీ మంది, అలాంటి డెమోక్రసీ ఈరోజు చూస్తూ ఉంటే చాలా దారుణంగా కాబడింది. ఈరోజు ప్రధానమంత్రి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు మేలు చేస్తామని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ప్రధానమంత్రి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి జరగడం, దీనికి పూర్తిగా ప్రధానమంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీనికి ప్రధానమంత్రి ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు మా ఎంపీలు కూడా డిమాండ్ చేశారు, బెదిరించారు. ఈరోజు మార్నింగ్ ఉదయం మీరు చూశారు, మన బీఎస్పీ ప్రెసిడెంట్ అయినటువంటి మాయావతి పైన వాళ్ళ ఎంపీల దగ్గరికి వచ్చి సిబిఐ కేసులని ఓపెన్ చేస్తాం, మీరు కానీ ఒప్పుకుంటే ఈ కేసులను ఎత్తేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ చెప్పి మా ఎంపీల పైన కూడా మీ మీద కేసులు పెడతాం, అనేక విధాలుగా హెరాస్ చేస్తాం, మీరు కానీ ఒప్పుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి మా ఎంపీలు కూడా బెదిరించే పరిస్థితికి వచ్చింది. అంటే ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, లేకుంటే ఒక ఎమర్జెన్సీ పీరియడ్ ఉందా? ఈ అవినీతి ఏంటి, ఇంత దారుణం ఏంటి, విలువలు ఎక్కడికి పోయినాయి, ఇదంతా కూడా చూస్తే చాలా దారుణంగా తయారైపోయింది. దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో హెచ్చరించాం. మీ స్వప్రయోజనం కోసం, మీ అధికారం కోసం విలువలు తాకట్టు పెట్టారు, దేశాన్ని భ్రష్టు పట్టించారు. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో చులకం చేసే పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులు అంటే అసహ్యం వచ్చే పరిస్థితులు తేవడం జరిగింది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ, గర్హిస్తూ, ఇది జరిగిన దానికి ఈరోజు ఎవరైతే లోక్సభ ఉందో లోక్సభలో తరోగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ చేసి స్పీకర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎంక్వైరీ చేసి ఎవరైతే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ బ్రైబరీకి కానీ హార్స్ ట్రేడింగ్కు పాటుపడ్డారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు కూడా ఇదే అసెంబ్లీ పార్లమెంట్లో ఆ రోజు క్వశ్చన్స్ చేయడంలో కొంతమంది ప్రలోభాలకు లోనయ్యారని, ఆ విధంగా కొన్ని ఆరోపణలతో 12 మంది ఎంపీలని ఆ రోజు డిస్క్వాలిఫై చేసి మళ్ళా ఎలక్షన్స్ పెట్టారు. ఈరోజు దానికంటే కూడా చాలా ప్రమాదమైన పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని కొనడం కోసం, అదే మరి ఓట్లు కొనడం కోసం, మెజారిటీ నిరూపించుకోవడం కోసం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఈ డబ్బులను కూడా ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన అవినీతి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈరోజు వీళ్ళకి 3 కోట్లు ఇచ్చామన్నారు, ఇంకా చాలా మందికి చాలా కోట్లు ఇచ్చారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర కలెక్ట్ చేశారు, వాళ్ళకేం ఫేవర్ చేశారు, లేకుంటే న్యూక్లియర్ డీల్ సప్లయర్స్ ఎవరున్నారు వారు ఏమైనా పంపించారా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రజాస్వామ్యం అపహాస్యమైంది, చాలా చురుకుని కాబట్టి రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో అసహ్యం వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పూర్తిగా పనిష్ చేయాలని చెప్పి స్పీకర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. లోక్సభలో వేయాల్సిన, నేనేమంటానంటే ఇది పూర్తిగా ప్రధానమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నెపంతో కావాలని చేశారని తప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. టెక్నికల్గా ఈ బల పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది, ఓటింగ్ పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా స్పీకర్ గారు బాధ్యత తీసుకొని ఎవరైతే దీనికి పాటుపడ్డారో వాళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే గెలవడం అది వేరే, ఎవరెవరిని ఎందుకు మారీ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు. రేపు ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం, యూపీఏని కూడా నిలబెడతాం. ప్రజలు నిర్ణయిస్తారు ఈ పార్టీ ఏం చేస్తామని. కాబట్టి ప్రభుత్వానికి పూర్తిగా నెంబర్ లేదు. వాళ్ళకి నెంబర్ ఉంటే ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.
ఆ నెంబర్ లేదు కాబట్టి చాలా స్పష్టంగా మేము చెప్పాం. ఆ రోజు కూడా చెప్పాం, అవసరమైతే యూపీఏ గవర్నమెంట్ ఈ ఇష్యూ పైన మీరు పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు పోయేసి కావాలంటే మీరు మళ్ళీ బలం వస్తే వచ్చి అమలు చేయని చెప్పి ఆ రోజు చెప్పాం. అది చేయకుండా ఈరోజు పూర్తిగా నైతిక విలువలు దిగజారే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మా పార్టీలో ఒత్తిడి తీసుకొస్తున్నారు, బెదిరిస్తున్నారు, ప్రలోభాలు పెడుతున్నారు, అన్నీ చేశారు. మేము అది అప్రూపరేట్ టైంలో అవి కూడా పెడతాం. నోట్ల కట్టలు పార్లమెంట్లో 1000 రూపాయల నోట్ల కట్టలు పెట్టారు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యానికి కానీ ఓవరాల్గా ఓటింగ్ దాన్ని ఒక ఆస్పెక్ట్, ఇది చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడు పోతున్నారు అనే పరిస్థితి వచ్చిన చాలా ప్రమాదమైన ఇది అనమాట. లోపల పెట్టిన దానికంటే కూడా ఎంపీలను కొంటున్నారు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు, బ్రైబ్ చేస్తున్నారు, హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. దానిపైన తేలాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో దీనిపైన